శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై నెలలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జూలై నెలలో జన్మించిన వారు ఒక గోల్ పెట్టుకుంటారు జీవితంలో. మనం ఇది కంపల్సరిగా ఇది సాధించాలి అన్న ప్రయత్నంలో వాళ్ళ దృష్టి అంతా దాని మీదే తీసుకెళ్తూ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఒక కఠోరమైనటువంటి నియమాలతో వాళ్ళ జీవితంలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రారంభంలో వీళ్ళు చాలా హ్యుమానిటీగా, చాలా జాయిగా, ఇతరుల యందు చాలా సానుభూతిగా కలిగి ఉండడం జరుగుతూ ఉంటారు. అంటే ఎవరైనా వీళ్ళ యొక్క బంధువుల్లో కానీ వీళ్ళ యొక్క స్నేహితుల్లో కానీ కష్టపడుతూ ఉంటే వారి యొక్క కష్టాన్ని వీళ్ళు తమ కష్టంగా భావించి వారి యొక్క భారాన్ని అంటే కొంత బాధ్యతను కూడా వీళ్ళు టేకప్ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళ కోసం కొంత సమయాన్ని అవసరమైతే కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని రోజులు అవ్వచ్చు, వాళ్ళ కోసం సర్వీస్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ కుటుంబంలో పెద్దవారు అంటే తండ్రి గారు, తాతగారు, ఇంకా ఎవరన్నా బంధువులు లాంటి వాళ్ళు ఒక హాస్పిటల్లో ఉన్నా లేదంటే ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో వేరే చోట ఉండవలసి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగిస్తూ కావలసినటువంటి సౌకర్యాలని, సదుపాయాలని, హెల్ప్ని కామన్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది పెద్ద అయిన తర్వాత వీళ్ళకి సంబంధం లేకపోయినా ఏదో విధంగా అందరికీ కూడా సర్వీస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో అంటే బలహీనుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతన్నా సహకరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విద్యార్థి బాగా చదువుకుంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు అతను చదివించే స్థితిలో లేరు అనుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఫీజులు కట్టడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా సౌకర్యాలు, సదుపాయాలు చేయడం జరుగుతుంటుంది. అంటే ఎప్పుడన్నా ఒక బలహీనుల్ని, ఒక వీక్గా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఏదన్నా ఒక డొనేషన్ ఇచ్చినా, ఒక రాజకీయ పార్టీని ప్రోత్సహించినా ఆ పార్టీ అధికారంలో రాదని తెలిసినా కంపల్సరీగా దానికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే బాగా డబ్బులు ఉన్నాయి, అవకాశం ఉంది అనుకున్న వాళ్ళకి కామన్గా వీళ్ళు పెద్దగా వాళ్ళ కోసం పట్టించుకోరు. ఏదైనా ఒక బలహీనుల్ని హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో వీళ్ళు కూడా ఎక్కువ స్ట్రగుల్స్, ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వీళ్ళు చిన్నప్పుడు పడినటువంటి ఇబ్బందులు ఇతరులు పడకూడదను వారి కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి సహకరించి జీవితంలో చాలా వరకు జాగ్రత్తగానే ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళ ప్రారంభ జీవితం ఒక ప్రాంతంలో ఉంటే ప్లేస్ మారిన తర్వాత చాలామందికి ఎలా ఉంటుందంటే ఏదైనా వాళ్ళు చదువు పూర్తయిన తర్వాత మరి విదేశం అంటే ఉన్నత విద్య కొరకు కొంతమంది విదేశం వెళ్తుంటారు. అవకాశం లేని వారికి ఏదైనా ఒక వేరే రాష్ట్రంలో అంటే వాళ్ళకి ఒక 1000-2000 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా ఏదైనా వీళ్ళు ఏ కారణం వల్ల అయితేనే సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే వీళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ విధంగా వాళ్ళు సొంత ప్రాంతం విడిచిపెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత చాలా వరకు వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత తెలివితేటలున్నా, వీళ్ళు ఎంత మేధావులైనా, ఎన్ని సౌకర్యాలున్నా వీళ్ళకి కంపల్సరిగా ఒకరు సహకరిస్తూ ఉండాలి. అంటే సమయానికి భోజనం పెట్టడం అయితేనే, కాఫీ టీ ఇవ్వడం అయితేనే, పడుకోవడానికి సరైన సదుపాయం కల్పించడం అయితేనే, ఒక ప్రయాణానికి కావాలని ఏర్పాట్లు చేయడం అయితేనే, ఆఖరికి ఈవెన్ వీళ్ళు వేసుకునే బట్టలు అలాంటివి కూడా ఎవరో ఒకరు రెడీ చేసి పెట్టడం అన్నది వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. అదే వీళ్ళు పెద్ద అయినా కూడా కొనసాగడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా విషయాలు వీళ్ళు ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా ఒక భోజనం అనుకోవచ్చు, ఈ బట్టలు అనుకోవచ్చు, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా అంటే వీళ్ళ యొక్క సొంత అభిరుచులు కాకుండా ఇతరులకి ప్రాధాన్యం ఇచ్చి ఆ విధంగా వీళ్ళు నడుచుకోవడం మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది పలానా బర్త్డే వచ్చింది, పలానా డ్రెస్ కొనుక్కోవాలి, ఇది మదర్కి ఈ డ్రెస్ చాలా ఇష్టం, ఫాదర్కి ఎలా ఇష్టం, లేదంటే భార్యకి ఎలా ఇష్టం అని వాళ్ళు అనుకూలంగా లేడీస్ అయినా కూడా సేమ్ ఈ భర్త గారికి ఇష్టమైనయో
లేదంటే పిల్లలకి ఇష్టమైనవి ఆ విధంగా డ్రెస్ చేసుకుంటారు తప్ప వాళ్ళ సొంత అభిరుచిని సొంత ఆలోచనని చాలా వరకు సాక్రిఫై చేసి ఇతరులకు అనుగుణంగా వీళ్ళ జీవన విధానాన్ని సాగించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళ ప్రారంభ జీవితానికి తర్వాత మధ్యలో ఉన్నటువంటి జీవితానికి ఎండింగ్ అయిన జీవితానికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. ఒక సాధారణ స్థాయిలో జన్మించినప్పుడు కూడా మిడిల్ రాబోతులకి ఎండింగ్ రాబోతులకి చాలా ఇంప్రూవ్మెంట్గా చాలా డెవలప్డ్గా వీళ్ళ లైఫ్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క దైవభక్తి కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే దైవభక్తి ఎప్పుడూ ఉంటుంది. ఈ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఈ బిజీ లైఫ్లో ఏముందంటే పెద్దగా ఈ దైవం గురించి కానీ వాటి పూజల గురించి కానీ వాటి సాంప్రదాయాలు పెద్దగా పట్టించుకోరు. జీవితంలో పెరిగే కొద్దీ ఎక్కువగా ఈ దైవానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఏదో ఒక దైవాన్ని ఆశ్రయించి దాన్ని ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, అలాగే ఇతను దేనివల్ల అయితే లబ్ధి పొందాడో లాభం పొందాడో అది 10 మందికి అందించాలనే విధంగా అది ప్రచారం అనుకోవచ్చు, లేదంటే ఒక విధంగా అభివృద్ధి చేయడం అనొచ్చు, ఒక రుణం తీర్చుకోవడం అని కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళు చాలా వరకు సొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టి ఈ ధర్మ ప్రచారానికో దైవ సేవకో లేదంటే ఏదైనా ఒక సొసైటీలో ఉన్నటువంటిది ఏదో ఒక రూపుమాపడానికో ఎక్కువగా దాన్ని ఖర్చు పెట్టి చాలా వరకు వీళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని 10 మంది పాటించే విధంగా 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళ జీవితం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కొంత బాధ్యత తీరిన తర్వాత ఆ బాధ్యతల నుంచి కూడా అంటే పిల్లల్ని కొంతవరకు చదివించాం, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసేటంటే అయితే వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతవరకు చేయాలి వాళ్ళు చాలా వరకు సౌకర్యం కల్పించాం, ఓకే అంతా వాళ్ళని పక్కన పెట్టి వేరే విధంగా వీళ్ళు సంబంధించినటువంటి యాంబిషన్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే వీళ్ళకి జీవిత చివరి భాగంలో ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు, అభిమానులు పెరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంత ఎక్కువ ఏజ్ వచ్చినా కూడా వారికి అంత ప్రాధాన్యత రావడం జరుగుతుంటుంది. తర్వాత కూడా ఏంటంటే వీళ్ళ జీవితంలో ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా వీళ్ళు సాధించినటువంటి గొప్ప గొప్ప విషయాలు అంటే ఒక సైంటిస్ట్ గాను, ఒక మేధావిగాను, ఒక సోషల్ రిఫార్మర్ గాను ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి సేవలు చాలా కాలం గుర్తుండే విధంగా సమాజానికి ఏదో ఒకటి అందించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అయ్యో పలానా దాన్ని మిస్ అయ్యాము, పలానా వాళ్ళు ఉంటే ఈ సమస్యను చక్కగా సాల్వ్ చేసేవాళ్ళు ఈ లేకపోయినటువంటి జ్ఞాపకం ప్రతి ఒక్క టైంలో వీళ్ళు గుర్తుకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జూలై నెలలో జన్మించిన వాళ్ళు వారి కొరకు కాకుండా ఇతరుల కొరకు ఎక్కువగా జీవించినట్టు కనబడుతూ ఉంటుంది. స్వస్తి.